అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ చిన్నగా పడుతున్న చిరుజల్లులను మా కోసం మరింత తొందరగా మా దగ్గరికి చేరుకో అంటూ తమ కదలిక ద్వారా సంకేతాన్ని అందిస్తున్న అందమైన ఆకుపచ్చని మొక్కలతో అప్పుడప్పుడే విచ్చుకుంటూ తమ సోయగంతో పరిమళాలను వెదజల్లుతూ చూపురుల నయనాలనే కాకుండా మనసును కూడా వాటి వైపు మరిలేలా చేస్తున్న సన్నజాజుల అల్లరితో ఆ సాయంత్రం చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది. ఆ సాయంత్రపు ప్రకృతి కంటే అందంగా సింగారించుకుని బంగారు బొమ్మలాంటి కుందన తన భర్త హేమంత్ కోసం ఎదురు చూస్తోంది. ఆ ఎదురుచూపులు విసుగు కలిగించకుండా సన్నజాజి తీగ తన అల్లరితో తనకు చెరువుగా ఉన్న ఆమె మోమును తాకి ఆమె ధ్యాసను తన వైపు తిప్పుకుంది. నీ చిరుతనం నాకు అర్థమయ్యిందిలే అన్నట్లుగా దాని వైపు చూసి నవ్వి, రోజు నాకెన్నో పూలను ఇస్తావు, అయినా మరికొన్నింటిను నేను కోయకుండా నీలోనే దాచేసుకుని నాకు నయనానందం కలిగిస్తావు అంటూ తన నేస్తమైన సన్నజాతి తీగకు కబుర్లు చెప్తున్న కుందన దగ్గరకు హేమంత్ వచ్చి, అయ్యాయా మీ కబుర్లు, ఇక దేవిగారి మనసు ఇటు మరల్చవలసిందిగా ఈ దీనుని విన్నపం అన్నాడు. మాటలు విని కిలకిలా నవ్వేసింది కుందన. మీకోసమే వెయిట్ చేస్తున్నా, రండి అంటూ లోపలికి నడిచింది కుందన. హంసలా నడుస్తూ ముందుకు కదులుతున్న కుందనని, ఆమె వాలుజడలో వయ్యారాలు పోతున్న సన్నజాజుల మాలని చూస్తూ హేమంత్ ఆమె అడుగులో అడుగు వేసి ముందుకు కదిలాడు. హేమంత్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వేడివేడి బజ్జీలు రెడీ చేసింది. ఇద్దరూ కలిసి తింటూ కబుర్లు చెప్పుకున్నారు. రేపు మీ పుట్టినరోజు కదా, ఏం ప్లాన్ చేశారు అంది కుందన. ఆఫీస్లో ఫ్రెండ్స్ పార్టీ కావాలని గోల చేస్తున్నారు, కాబట్టి బయట వాళ్ళకి పార్టీ ఇద్దాం ఫ్యామిలీలతో అన్నాడు హేమంత్. సరే మీ ఇష్టం అంది కుందన. నిన్న పార్టీ బాగుందని మా వాళ్ళందరూ ఒకటే పొగడ్తలు, నిజంగా ఫుల్ హ్యాపీ అన్నాడు హేమంత్. అవునా, గుడ్ గుడ్. మీకు ఈ వీకెండ్ ఏమైనా పనులున్నాయా అడిగింది కుందన. ఎందుకో చెప్పు ఫస్ట్ అన్నాడు హేమంత్. ఆదివారం మొత్తం మీరు నాతోనే ఉండాలి, మనం ఒక చోటుకి వెళ్ళబోతున్నాం అంది కుందన. అవునా, ఎక్కడికి, మళ్ళీ హానిమూనా? నాకు ఓకే అన్నాడు హేమంత్ కొంటెగా. అబ్బా చాలే, అదేం కాదు, ఎక్కడికి అనేది సస్పెన్స్ అంది కుందన నవ్వేస్తూ. సరే శ్రీమతి గారు అంటూ కుందనని దగ్గరికి తీసుకున్నాడు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, ప్రశాంతంగా. ఎవరిల్లు ఇది అన్నాడు హేమంత్. కుందన నవ్వుతూ, తినబోతూ రుచులెందుకు అడుగుతున్నారు, పదండి లోపలికి అంటూ లోపలికి దారి తీసింది. రకరకాల సందేహాలతో లోపలికి వెళ్ళాడు. ఆ ఇల్లు చుట్టూ పళ్ళ మొక్కలు పూల మొక్కలతో చాలా బాగుంది. ఇల్లు కూడా సింపుల్గా బాగుంది. హేమంత్ని హాల్లో కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టింది కుందన. ఏయ్ ఏంటిది అన్నాడు హేమంత్. ఒక్క 5 నిమిషాలు శ్రీవారు ప్లీజ్, నేను చెప్పే వరకు తీయొద్దు అని రిక్వెస్ట్ చేసింది కుందన. సరే అన్నాడు హేమంత్ వేరే దారి లేక. ఒక 3 నిమిషాలకు ఒకసారి నోరు తెరవండి శ్రీవారు అంది కుందన. నోరు తెరిచిన హేమంత్ ఆ పదార్థం రుచి చూడగానే ఒక్కసారిగా అమ్మా అంటూ సంతోషంతో కళ్ళగంతలు తీసేశాడు. ఎదురుగా నిలబడిన వాళ్ళమ్మని కోగలించుకుని ఏడ్చేశాడు. తన ప్రేమ పెళ్లితో విడిపోయిన ఆ తల్లి కొడుకులు ఇప్పుడు ఇలా ఒకటవడం చూసి చాలా సంతోషపడింది కుందన. కొడుకుతో పాటు కోడలను కూడా దగ్గరికి తీసుకున్నారు హేమంత్ వాళ్ళ అమ్మగారు. నాన్నగారికి కోపం తగ్గలేదురా, ఆయన కోపం తగ్గే వరకు నేనే వచ్చి వెళుతూ ఉంటాను. ఈ ఇల్లు మా ఫ్రెండ్ది, కుందన చాలా మంచి అమ్మాయి. ఈ కాలంలో ఏ అమ్మాయి అయినా అత్తామామలతో కాకుండా విడిగా ఉండాలని పోట్లాడి మరీ వెళ్ళిపోతున్నారు. అటువంటిది నన్ను ఇక్కడికి తీసుకుని రావడానికి చాలా కష్టపడింది. తనని బాగా చూసుకో, తన మనసు ఎప్పుడూ కష్టపెట్టకు, అర్థమయ్యిందా అన్నారు హేమంత్ అమ్మ. తప్పకుండా అమ్మా అన్నాడు హేమంత్. ఆవిడ వెళ్ళిపోయారు మళ్ళీ కలుస్తా అంటూ. మీ పుట్టినరోజుకి లేటుగా అయినా నా ప్రేమ కానుక నచ్చిందా అంది కుందన. థ్యాంక్ యూ సో మచ్ కన్నా, చాలా బాగా నచ్చింది, చాలా చాలా. ఐ లవ్ యూ సో మచ్ రా, నాకు చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే నాన్న కూడా మనసు మార్చుకుంటారని నా నమ్మకం అన్నాడు హేమంత్. తప్పకుండా మనల్ని అర్థం చేసుకుని మనతో సంతోషంగా గడిపే రోజు వస్తుంది అంది కుందన. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు హేమంత్. రేపు మనం ఊరెళ్తున్నాం అత్తయ్య వాళ్ళ దగ్గరికి, బట్టలు సర్దు, వారం రోజులు అక్కడే ఉంటాం అన్నాడు హేమంత్. ఏంటి సడన్గా అడిగింది కుందన, కొంచెం ఆశ్చర్యంగా కొంచెం సంతోషంగా. నాకు కొంచెం పనుంది అటువైపు, ఎలాగూ వెళ్తా కదా, నువ్వు వస్తావని, మన పెళ్ళికి మీ వాళ్ళు ఒప్పుకున్నా నాతో ముభావంగా ఉంటున్నారని పుట్టింటికి వెళ్ళడమే మానేశావు కదా ఈ మధ్య, కానీ మనసులో అయినా ఉంటుంది కదా కన్నవాళ్ళని చూడాలని, అందుకే ఈ ప్రయాణం అన్నాడు హేమంత్. ఆ మాటలకు కళ్ళల్లో నీరు తిరుగుతూ ఉండగా ప్రేమగా అతని వైపు చూసింది. ప్రేమను చెప్పడానికి ప్రతిసారి భాష అవసరం లేదు. పుట్టింటికి వచ్చిన కూతుర్ని చూసి చాలా సంతోషపడ్డారు కుందన తల్లిదండ్రులు. హేమంత్ని కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈసారి. ఆ మర్నాడు బయటికి వెళ్దామంటూ తీసుకుని వెళ్ళాడు హేమంత్. ఇటువైపు మా స్కూల్ ఉంటుంది అంది కుందన ఆ దారి చూసి.
అవునా అన్నాడు హేమంత్ నవ్వాపుకుంటూ. సరిగ్గా స్కూల్ దగ్గరికి వచ్చేసరికి బైక్ ఆపాడు హేమంత్. ఇదేంటి ఇక్కడ ఆపారు అయోమయంగా అడిగింది కుందన అతన్ని. ఏం లేదు, నా ప్రియ సఖి చదివిన స్కూల్ ఎలా ఉందో చూద్దామని అన్నాడు కొంటెగా. చాలు చాలు అంటూనే సిగ్గుపడింది కుందన. స్కూల్ లోపలికి వెళుతూనే అక్కడ చూసి షాక్ అయ్యింది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మాలిని ఉంది అక్కడ. కుందనని చూస్తూనే సంతోషం తన దగ్గరికి వచ్చి హక్ చేసుకుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళేసరికి దాదాపు 80 మంది వరకు అందరూ హాయ్ కుందన అంటూ అరిచేశారు చిన్న పిల్లల్లాగా గోలగోలగా. అందరినీ చూసి ఆశ్చర్యపోయింది. పట్టలేని సంతోషంతో మాటలు రావడం లేదు కుందనికి. సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపేశారు. ఆటపాటలతో తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంగా వారి మనసులో ముద్రించుకున్నారు. కొంచెం బాధతో ఎక్కువ సంతోషంతో అందరూ ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని వెళ్ళిపోయారు. చివరికి హేమంత్, కుందన, మాలిని మాత్రం మిగిలారు. అందరూ కుందన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అందరి కుశల ప్రశ్నలు అయ్యాక డాబా మీదకి చేరారు ముగ్గురు. థ్యాంక్ యూ సో మచ్ మాలిని, ఇలా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది అంది కుందన. ఈ సర్ప్రైజ్ మీ వారి ప్లాను. 2 నెలల నుంచి కష్టపడుతున్నారు అందరినీ ఒక చోటకి చేర్చడానికి. హేమంత్ చాలా కష్టపడ్డారు. ఎక్కడెక్కడో ఉన్నవారి అడ్రస్లు కనుక్కుని అందరినీ ఒక చోటకి చేర్చారు. నీ పొగడ్తలు ఏమైనా ఉంటే అవి మీ ఆయనకే చెందుతాయి అంది మాలిని చిరునవ్వుతో. అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది కుందన. నవ్వుతూ చూశాడు హేమంత్. కొద్దిసేపు మాట్లాడుకున్నాక అక్కడే భోంచేసి సరేనే మళ్ళీ కలుద్దాం, ఇక నుండి టచ్లో ఉందాం అంటూ సెలవు తీసుకుంది మాలిని. మాలిని గేటు దాకా సాగనంపి మళ్ళీ డాబా మీదకి చేరారు ఆ దంపతులు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు, నాకు ఇంతకన్నా చెప్పడానికి మాటలు రావడం లేదు అంది కుందన. మాటలు అవసరం లేదు, నీ కళ్ళే చెబుతున్నాయి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో అన్నాడు ప్రేమగా హేమంత్. ఒకరికొకరు ఇచ్చుకున్న ఆ ప్రేమ కానుకల గురించి చర్చించుకుంటూ మనము ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాము, అందరినీ కాదనుకుని బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నాము. కానీ రక్త సంబంధాన్ని వదులుకోవడం అంత తేలిక కాదు. ప్రేమ కానుకలు అంటే షాపుల వెంబడి పరిగెత్తి సెలెక్ట్ చేసి డబ్బులు పెట్టుకుని కొని ఇచ్చినవి మాత్రమే కాదు. ఇలా ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మనసుకు నచ్చినది ఇవ్వడమే అసలైన ప్రేమ కానుక. ఇలాంటి ప్రేమ కానుకలు మనమిద్దరం జీవితాంతం ఒకరికి ఒకరు ఇచ్చుకుందాం, ప్రేమని పంచుకుందాం, పెంచుకుందాం అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మెరిసే కళ్ళతో, గుండెల్లో ఉప్పొంగే సంతోషంతో, చెప్పలేనంత తృప్తితో ప్రేమ కానుకల కోసం తాము చేసిన ప్రయత్నాలను చెప్పుకుంటూ ఆ అందమైన వెన్నెల రాత్రిని మరింత అందంగా మార్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.